అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తున్నామా, వినాశనం వైపు ప్రయాణం చేస్తున్నామా? మన పూర్వీకులు మనకేమి ఇచ్చినారు, మనము భావి తరాల వారికి ఏమి ఇస్తున్నాం? విషపు గాలి ఇస్తున్నాం, విషపు నీటిని ఇస్తున్నాం, విషపు మట్టిని ఇస్తున్నాం, విషపు నీళ్ళని ఇస్తున్నాం. మరి ఇన్ని విధాల ఈ ప్రకృతిని పూర్తిగా ధ్వంసం చేసి మన భావితరాలకు అందిస్తే మనము మన పిల్లల్ని మనమే నాశనం చేసుకొని, మన భవిష్యత్తును మనమే నాశనం చేసుకొని ఈ భూమి మీద పూర్తిగా మనతోనే అంతమైపోయేటట్టు చేసుకుందామా? అందుకని మీరు ఆలోచించండి. గాలి, నీరు, భూమి విషమైపోయిన తర్వాత మనం బ్రతికుండి లాభమైనటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఎయిడ్స్, క్యాన్సర్, మధుమేహం, రకరకాల జబ్బులు ఉంటాయి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి? మట్టి నాశనం అయిపోయింది. ముఖ్యంగా మట్టిలో ఉండేటువంటి పోషకాలు 18 రకాల పోషకాలు ఉన్నాయి. ఈ 18 రకాల పోషకాలు మట్టికి మనకు మొక్కకు అందివ్వలేదు. ఎందుకు అందివ్వలేదు? విష రసాయనాలు వాడిన వల్ల భూమిలో సూక్ష్మజీవులు నశించిపోయాయి. సూక్ష్మజీవులు లేదు, దానివల్ల మొక్కకు సూక్ష్మజీవులే మట్టిలో నటి ఆహారాన్ని అందిస్తాయి, పోషకాలను అందిస్తాయి, గాలిలో నుంచి అందిస్తాయి, నీటి నుంచి అందిస్తాయి. ఇవన్నీ కూడా పూర్తిగా మొక్కకు అందిన దానివల్ల ఆ మొక్కను ఆధారం చేసుకుని సమస్త భూభాగం మీద మొత్తం 24 లక్షల జీవరాశులు, మొత్తం కూడా జీవరాశులు, జీవజాతులు అన్నీ కూడా చాలా కొన్ని వేల జాతులు నశించిపోతున్నాయి. మానవ జాతి కూడా ఈరోజు రకరకాల జబ్బులతో నాశనమైపోతున్నాయి. మీకు ఒక విషయం తెలుసుకున్నాం, క్యాన్సర్ జబ్బు కాదు, ఎయిడ్స్ జబ్బు కాదు, షుగర్ జబ్బు కాదు. ఇవన్నీ పోషకాలు లేని దానివల్ల, పోషక ఆహారం లేని దానివల్ల ఈ మన శరీరానికి నిర్మాణం చేసేటువంటి పోషకాలు అందవలేదు. కాబట్టి ఇవి రకరకాల ఈరోజు మన మానవ జాతి పైనే ఒక పెద్ద వ్యాపారం జరుగుతుంది. ఏంటంటే కంటి నమ్ముకున్నావు, గుండె నమ్ముకున్నావు, ఊపిరితిత్తులు నమ్ముకున్నావు, కాలే నమ్ముకున్నావు, కిడ్నీలు అమ్ముకున్నావు. అంటే ఏమనుకుంటున్నారు? ఇవన్నీ కూడా పెట్టుబడిదారులకి ఒక పెట్టుబడిగా తయారైపోయాయి. ఈరోజు మనం ఈ దేశంలో పుట్టి ఈ గాలి, ఈ నీళ్లు, ఈ ఆహారం మనం తిని ఈరోజు విదేశీయులకు మన అవయవాలన్నీ కూడా అమ్ముకుంటున్నాం, నమ్మేసినాం. ఆల్రెడీగా మనకి ఏదైనా జబ్బు వచ్చిందంటే హాస్పిటల్కి పోతాం. నేను ఒక విషయం చెప్తాను, ప్రకృతిని నమ్ముకున్న, ప్రకృతే నా జీవితం, ప్రకృతినే నేను నమ్ముకోనడా. ఈ ప్రకృతి ఆహారంతో ఏ జబ్బు అన్ని ప్రకృతికి మనం దగ్గర అయ్యే కొద్దీ వ్యాధులు దూరం అవుతాయి. ప్రకృతికి దూరం అయ్యే కొద్దీ వ్యాధులు దగ్గర అవుతాయి అనేది గుర్తుపెట్టుకోండి. ప్రకృతికి మనం దూరం అయ్యే కొద్దీ వ్యాధులు దగ్గర అవుతాయి. ప్రకృతికి దూరం అయ్యే కొద్దీ వ్యాధులు దగ్గర అవుతాయి. ప్రకృతికి దగ్గర అయ్యే కొద్దీ వ్యాధులు కూడా దూరం అయిపోతాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అంటే మనము ఈ భూమి మీద పుట్టినాం అంటే స్వర్గాలు లేవు, నరకాలు లేవు. ఒక విషయం చెప్పినారు, ఇంకొక విషయం చెప్తాను. పూర్వీకులు చుక్కలే నమ్ముకున్నటువంటి కొంతమంది, అదే యేసుక్రీస్తులు. చంద్రుడిని నమ్ముకున్నటువంటి దేవుడు అనుకున్న వాళ్ళు ముస్లిమ్స్. సూర్యుడు హిందువులకు దేవుడు. అంటే ఈ ప్రకృతినే దేవుడుగా భావించుకున్నారు. ఇంకా అదనంగా వేరేం కాదు. ఇక్కడ ఉండే మనుషులే యుద్ధాల్లో ఇట్లా బానిస సమాజంలో ఉండేటువంటి రాజుల్ని దేవతలుగా ఎన్నుకున్నారు. ఇప్పుడు ఆ విధంగా కొనసాగుతూ ఉంది. అందుకని ప్రకృతికి దగ్గరగాండి, ఆరోగ్యాలు కాపాడుకోండి, మంచి ఆహారం తినడానికి ప్రయత్నం చేయండి. చాలా వరకు చాలామంది దూరం అయిపోతా అంటే చనిపోతా ఉంటే బాధ అవుతుంది. మేము చూస్తున్నాం, ఇవన్నీ తెలియకనే అయిపోతుంది. ప్రకృతికి దగ్గరగాండి, ప్రకృతిని ప్రేమించండి. అట్లే మూఢనమ్మకాలు ముడిపడి ఉన్నాయి దీనికి. ఈ ప్రకృతి పట్ల బాగాలంటే ఈ గుళ్ళు ఉదాహరణ, మనిషికి ఉండేటువంటి ప్రేమ, ఆప్యాయత, అభిమానం, మనిషికి ఉండేటువంటి ఆప్యాయత, ప్రేమ, అభిమానము ప్రకృతి పట్ల కాకుండా ఎప్పుడైతే గుళ్ళు, గోపురాలు, చర్చిలు, మసీదుల వైపు పోయినారో అప్పుడే ప్రకృతిని నాశనం మొదలైంది అనేది నా విషయం. జై భీమ్, జై ఇన్సాన్.
నేను ఇంతటితో ఈ